జై శ్రీమన్నారాయణ. భగవంతుణ్ణి ఆరాధించుకోవడానికి సంస్కృతంలో ఉన్న భగవత్ సంబంధమైన స్తోత్రాలు చదవడానికి అందరూ అర్హులే. బ్రాహ్మణ అనే ఒక కులం అంటూ లేదు. బ్రాహ్మణులు అంటే బ్రహ్మకు సంబంధించినటువంటి వారే అయితే సర్వం కల్విదం బ్రహ్మ. ఈ సమస్తమైన జగత్ అంతా కూడా బ్రహ్మమయమే. అందరూ బ్రాహ్మణులే. ఇక భగవంతుని యందు ప్రీతి కలవాళ్ళు, భగవంతుడిని ఆరాధించేవాళ్ళు బ్రాహ్మణులు అని చెప్పుకుంటే అది ఎవరు చేయగలిగితే వాళ్ళందరూ బ్రాహ్మణులే. భగవంతుని యందు ప్రేమ కలిగినటువంటి అందరూ కూడా బ్రాహ్మణులుగానే పరిగణించాలి. గిరిజనులు కావచ్చు, లేక హరిజనులు కావచ్చు, బీసీలు కావచ్చు, అందరూ కూడా మామూలుగా మనం రాజ్యాంగం ప్రకారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ అంటున్నాం కదా, వాళ్ళందరూ కూడా బ్రాహ్మణులే. వాళ్ళందరూ చక్కగా నేర్చుకోవచ్చు, నేర్చుకుంటున్నారు. వాళ్ళు కూడా పౌరోహిత్యం మొదలైన కార్యక్రమాలు చేయొచ్చు శ్రద్ధ ఉంటే. ఇదిగో వీళ్ళే చేయాలి, వీళ్ళదే ఈ వ్యవస్థ అనేటటువంటి నియమము ఏమీ లేదు. రాజ్యాంగం ఏమీ అలా చెప్పడం లేదు. కొన్ని శాస్త్రములు చెప్పాయా? అవి కూడా చెప్పలేదు. శ్రద్ధ కలవారే చెయ్యాలి. శ్రద్ధ లేనటువంటి వారు ఏ కులంలో పుట్టినా ఉపయోగం లేదు. ఒక వీవర్స్ అంటే సాలి కులం అంటాం, నేత పని అని ఒక కులం ఉంది. ఆ కులంలో పుట్టినటువంటి వాడు శ్రద్ధ లేకపోతే ఆ పని చేయగలడా? ఒక మంగళ పని ఉంది, క్షురకర్మ. అది శ్రద్ధ లేనటువంటి వాడు, నైపుణ్యం లేనివాడు చేయగలడా? నైపుణ్యం కలవాడు ఎవరైనా చేయొచ్చు. పూర్వకాలంలో నేత పని అందరూ చేయగలిగేవారు. గాంధీ మహాత్ముడు నేతని నేసినట్టుగా మనకు కనిపిస్తుంది, దారం తీసినట్టుగా మనకు కనిపిస్తుంది. అప్పుడు అందరూ చక్కగా దారం తీసేవారట. కనుక మిత్రులారా, మన సనాతన ధర్మాన్ని మనం కాపాడుకోవాలంటే అందరూ కూడా భగవత్ సంబంధమైనటువంటి స్తోత్రములు నేర్చుకోండి, భగవత్ సంబంధమైన ఆరాధనలు చేయడం నేర్చుకోండి, అలాగే భగవత్ సంబంధమైన అన్ని కార్యక్రమాలను నేర్చుకోండి. నేర్పడానికైతే మేము సిద్ధంగా ఉంటాము. అయితే సమాజానికి అందరికీ కూడా దాన్ని అందించాలి, ప్రేమగా అందించాలి అనే ఉద్దేశంతో రండి. మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం, మన సమాజాన్ని మనం రక్షించుకుందాం. జై శ్రీమన్నారాయణ.